2026 వచ్చేసింది. ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్ చూస్తే అబ్బో బోలెడు ఆప్షన్లు. ఏది బెస్ట్ అని తేల్చుకోవడం కొంచెం కష్టమే కదా. అందుకే ఈరోజు మనం చేయబోయే ఈ విశ్లేషణ ఎవరి అవసరాలకు ఏ ఈవీ స్కూటర్ కరెక్ట్గా సరిపోతుందో తేల్చేస్తుంది. సాధారణంగా మనలో చాలామంది షోరూంకి వెళ్లే ముందు మనసులో అనుకునే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఈజ్ ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్? అదే కదా. ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇది కరెక్ట్ క్వశ్చనే. కానీ ఇప్పుడు కాదు. 2026లో ఈ ప్రశ్న అడిగితే అది రాంగ్ క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటారా? ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు చాలా మారిపోయింది, చాలా మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఒక్కో అవసరానికి ఒక్కో స్పెషల్ స్కూటర్ ఉంది. సో సింపుల్గా ఒకే ఒక్కదాన్ని బెస్ట్ అని చెప్పడం అస్సలు కుదరదు. కాబట్టి మనం అడగాల్సిన అసలైన సరైన ప్రశ్న ఏంటంటే, నా లైఫ్ స్టైల్కి, నా అవసరాలకు ఏ స్కూటర్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది? ఈరోజు మనం దీనికే సమాధానం వెతకబోతున్నాం. చెప్పాలంటే మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఒకప్పుడు ఈవీ వర్సెస్ పెట్రోల్ అనే చర్చ జరిగేది. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయి ఏ ఈవీ కొనాలి అనే దగ్గరికొచ్చేసింది. ప్రతి అవసరానికి ఒక స్పెషలైజ్డ్ స్కూటర్ మార్కెట్లో రెడీగా ఉంది. సరే, అయితే ముందుగా మన డైలీ రైడ్స్కి అవసరమయ్యే స్కూటర్స్తో స్టార్ట్ చేద్దాం. ఇందులో మెయిన్గా 2 కేటగిరీలున్నాయి. ఒకటి బడ్జెట్లో బెస్ట్ ఏది అని చూసేవాళ్ళు, 2 హెవీ డ్యూటీ వాడకం కోసం చూసే కమ్యూటర్లు. ఇక బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకుంటే బ్యాటరీ టైప్ చాలా ఇంపార్టెంట్. ఇది మీ చాయిస్ని డిసైడ్ చేసే ఒక కీ ఫ్యాక్టర్ అన్నమాట. ఎలాగంటే, మీకు ఓన్ హౌస్ ఉండి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉందనుకోండి, టీవీఎస్ ఐక్యూబ్లో ఉండే ఫిక్స్డ్ బ్యాటరీ చాలా ఈజీగా ఉంటుంది. కానీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ సంగతేంటి? వాళ్లకి విడా V1లో ఉండే రిమూవబుల్ బ్యాటరీ ఒక వరం లాంటిది. బ్యాటరీని తీసి పైకి తీసుకెళ్లి ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. సో బడ్జెట్ కేటగిరీలో మన విన్నర్ ఎవరంటే టీవీఎస్ ఐక్యూబ్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ ప్రైస్ పాయింట్లో కూడా 32 లీటర్ల స్టోరేజ్, నిజంగా రోడ్ మీద ఇచ్చే 95 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్, ఇంకా హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి ప్రీమియం ఫీచర్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇక హెవీ డ్యూటీ కమ్యూటర్ సెగ్మెంట్కి వస్తే ఈ ఒక్క నంబర్ చాలు దాని సత్తా ఏంటో చెప్పడానికి. 55 లీటర్లు. ఇది రివర్ ఇండీ స్కూటర్ టోటల్ స్టోరేజ్ కెపాసిటీ. మార్కెట్లో ఇంకే స్కూటర్ కూడా దీని దరిదాపుల్లోకి కూడా రాలేదు. అంతేకాదు, దీని స్టెబిలిటీకి, రైడ్ క్వాలిటీకి కారణం ఈ 14 అంగుళాల చక్రాలు. ఇవి మామూలు చక్రాలు కాదు, మోటార్ సైకిల్ గ్రేడ్ వీల్స్. మన ఇండియన్ రోడ్ల మీద గుంతల్లో కూడా చాలా స్మూత్గా వెళ్తుంది. దీనికి తోడు 6.7 కిలోవాట్ల పీక్ మోటార్ పవర్. అంటే ఎంత బరువైన సామాను వేసినా లేదా పెద్ద ఫ్లైఓవర్ లెక్కుతున్నా స్కూటర్ ఎక్కడా లాగ్ అవ్వదు. పవర్ డెలివరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే రివర్ ఇండీకి ఒక పేరుంది, ది ఎస్యూవీ ఆఫ్ స్కూటర్స్. రఫ్గా వాడేవాళ్లకి, ఎక్కువ సామాన్ తీసుకెళ్లేవాళ్లకి కమ్యూటర్ సెగ్మెంట్లో ఇది తిరుగులేని ఛాంపియన్. ఓకే, ఇప్పుడు దాకా సిటీ రైడ్స్ గురించి చూశాం కదా. ఇప్పుడు సిటీ లిమిట్స్ దాటి ఫ్యామిలీతో వాడటానికి, ఇంకా లాంగ్ రైడ్స్ వెళ్లడానికి డిజైన్ చేసిన స్కూటర్లను ఒకసారి చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఫ్యామిలీ యూసేజ్లో కూడా టీవీఎస్ ఐక్యూబ్నే టాప్లో ఉంది. ఎందుకంటే వాళ్ల డిజైన్ ఫిలాసఫీ అదే, ఫెమిలియారిటీ ఇంజనీరింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇది మనం ఎన్నో ఏళ్లుగా వాడుతున్న పెట్రోల్ స్కూటర్లాగే అనిపిస్తుంది. సో ఇంట్లో ఎవరైనా కొత్తగా నేర్చుకునేవాళ్లు కూడా చాలా ఈజీగా అలవాటు పడిపోతారు. దీనికి తోడు స్మూత్ అండ్ సైలెంట్ హబ్ మోటార్, వెడల్పైన సీటు ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇక లాంగ్ రైడ్స్, టూరింగ్ విషయానికొస్తే రేంజ్ ఎంత అన్నది ఒక్కటే ముఖ్యం కాదు. ఈ చార్ట్ చూడండి. అసలు కథంతా రీఛార్జింగ్ టైంలో ఉంటుంది. ఒక మంచి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ఈవీ జర్నీ ఎంత ఇబ్బందో ఈ చార్ట్ క్లియర్గా చూపిస్తుంది. సరిగ్గా ఈ కారణం వల్లే టూరింగ్ సెగ్మెంట్ విన్నర్స్ ఎవరంటే ఏథర్ 450X మరియు రిజ్డా. ఇది కేవలం స్కూటర్ పర్ఫార్మెన్స్ వల్ల కాదు, వాళ్ల ఏథర్ గ్రిడ్ అనే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ వల్ల. వాళ్ల కాఫీ బ్రేక్ ఛార్జింగ్ కాన్సెప్ట్ అంటే ఓ 10 నిమిషాలు కాఫీ తాగేలోపు 15 కిలోమీటర్ల రేంజ్ రావడం, ఇంకా బెస్ట్ థర్మల్ మేనేజ్మెంట్, ఇవే లాంగ్ రైడ్స్ని రియాలిటీ చేశాయి. ఇప్పటిదాకా ఫీచర్స్ చూసాం. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. ఈ స్కూటర్ల పర్ఫార్మెన్స్ని, క్యారెక్టర్ని డిసైడ్ చేసే అస్సలైన టెక్నాలజీ ఏంటి? అదే బ్యాటరీ కెమిస్ట్రీ మరియు సాఫ్ట్వేర్. బ్యాటరీ కెమిస్ట్రీలో ఇప్పుడు 2 రకాలు బాగా పాపులర్.
ఏథర్ వాడే ఎన్ఎంసీ బ్యాటరీలో హై పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అదే టీవీఎస్ వాడే ఎల్ఎఫ్పి బ్యాటరీలో ఎక్కువ కాలం మన్నిక, ఇంకా ఎక్కువ సేఫ్టీ ఇస్తాయి. సో ప్రతి బ్రాండ్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్కి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ టెక్నాలజీని వాడుతుంది. 2026లో సాఫ్ట్వేర్ అనేది జస్ట్ ఒక ఫీచర్ కాదు, అది రైడింగ్ ఎక్స్పీరియన్స్లో ఒక భాగం. టీవీఎస్ స్మార్టెక్స్ కనెక్ట్ మనకు డేటా చూపిస్తుంది, కానీ ఏథర్ స్టాక్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. కొత్త ఫీచర్స్ అంటే మ్యాజిక్ ట్విస్ట్, స్కిడ్ కంట్రోల్ లాంటివి ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ ద్వారా వస్తూనే ఉంటాయి. ఇంకోవైపు రివర్ ఇండి కావాలని ఈ డిజిటల్ హడావిడికి దూరంగా చాలా సింపుల్గా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నింటినీ కలిపి ఎవరికి ఏ స్కూటర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో ఫైనల్గా ఒక క్లియర్ గైడ్ చూసేద్దాం. ఫైనల్గా చూసుకుంటే మనకు చాలా క్లియర్ విన్నర్స్ కనిపిస్తున్నారు. బడ్జెట్లో అలాగే ఫ్యామిలీ యూజేజ్లో టీవీఎస్ ఐక్యూబే బెస్ట్. హెవీ డ్యూటీ వాడకం, ఎక్కువ స్టోరేజ్ కావాలంటే రివర్ ఇండిని మించిందే లేదు. ఇక టూరింగ్, టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్, లేటెస్ట్ టెక్నాలజీ కావాలనుకునే వాళ్లకు ఏథర్ ఎకోసిస్టమ్ పర్ఫెక్ట్ చాయిస్. అంటే ఈ మొత్తం విశ్లేషణను చూశాక కొనేవాళ్లను మనం 3 రకాలుగా చూడొచ్చు. మొదటి కేటగిరీ ది ప్రాగ్మాటిస్ట్. వీళ్ల డైలీ రన్ తక్కువ, మహా అయితే ఓ 40 కిలోమీటర్లుంటుంది. వీళ్లకు కావాల్సింది సింపుల్గా, నమ్మకంగా ఉండే స్కూటర్. వీళ్లకు పర్ఫెక్ట్ మ్యాచ్ టీవీఎస్ ఐక్యూబ్. ఇక రెండో కేటగిరీ ది హెవీ యూజర్. వీళ్లు తమ ప్రపంచాన్నే స్కూటర్ మీద మోసుకెళ్తారు. సో వీళ్లకి రివర్ ఇండి తప్ప వేరే ఆప్షన్ లేదు. ఫైనల్గా మూడో రకం ది టెక్ ఎంతూజియాస్ట్. వీళ్లకి గ్యాడ్జెట్స్, పర్ఫార్మెన్స్, టూరింగ్ అంటే పిచ్చి. వీళ్లు కళ్ళు మూసుకుని ఏథర్ ఎకోసిస్టమ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫైనల్గా మనం అడగాల్సిన ప్రశ్న బెస్ట్ స్కూటర్ ఏది అని కాదు, ఈ 3 రైడర్లలో నేనెవరు అని. ఎందుకంటే మార్కెట్లో బెస్ట్ స్కూటర్ అనేది లేదు. కేవలం ఒక నిర్దిష్ట రైడర్కు బెస్ట్గా సరిపోయే స్కూటర్ మాత్రమే ఉంటుంది. ఆలోచించండి.